ముందుగా మేమైతే ఇవి తీసుకున్నాం. బగారా రైస్కి సరిపడా ఆకులు దినుసులు 3 కేజీ బియ్యానికి వాటర్ కూడా ఎసరబెట్టేసినాం ఫ్రెండ్స్. కేజీ బియ్యానికి ఈ లోటతో 3 లోటలు పోసుకున్నాం. బియ్యం అయితే నానుతున్నాయి ఫ్రెండ్స్. బగారా బాస్మతి. ముందుగా మేమైతే మటన్ కర్రీ వండేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో మటన్ కడుక్కొని అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కారం, 2 స్పూన్ల ఆయిల్ వేసి కలిపి గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం. ఇలా వండేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తాలింపు పెట్టుకుంటాం. ఈ గిన్నెలో అయితే కర్రీకి ఫ్రై చేసుకోవడానికి మళ్ళీ నేను చూపిస్తాను. ఇప్పుడైతే వాటర్ చూడండి ఇట్లా మరుగుతున్నాయో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న ఈ దినుసులను వేసుకోవాలి. ఇందులో నేనైతే వేసుకుంటున్నాను చూడండి. ఇది ఉడి ఈ వాటర్ మెసులుతున్నాయి. ఇందులో మొత్తం పచ్చగా దీని ఫ్లేవర్ అంతా రావాలి, మసాలాది వాటర్ కలర్ మారిపోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే బియ్యం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గిన్నె వేడవగానే ఆయిల్ పోసుకోవాలి. గిన్నె వేడైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం. 3 డువ్వాలు ఆయిల్ పోసినాం. ఆయిల్ వేడవగానే ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ తీసుకుంటాం. मटन मुकल सीजिए ऊपर मेल बच्चे ऊपर मेल सर के पार्ट तो पर ఉడికిన అన్నానికి మటన్ కర్రీ అందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. कति मलाई అందులో వేసుకున్న మటన్ ఇందులో అయితే ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్నం మొత్తం పెట్టేసి లైట్గా గ్రేవీ ఉన్నదానికి అన్నం మీద కప్పేసుకున్నాం. అది కప్పేసి మనం సపరేట్గా అన్నం ఉడకబెట్టాం కదా ఫ్రెండ్స్. ఇందులో ఈ గిన్నెనే వేడి వాటర్ని అన్నం గిన్నె మీద పెట్టేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైన నెయ్యి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 2 స్పూన్స్.
నూనె ఇక్కడనే ఉంది అసలు. ఇప్పుడైతే మేము స్టవ్ బంద్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంటే వేడిగా ఉంది కదా, పైన వాటర్ గంజి నీళ్ళు ఉంటారు, అవి వేడిగా ఉన్నాయి కాబట్టి 20 నిమిషాల పాటు ఇట్లా వండుకుంటే అట్నే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఓ 5 మినిట్స్ ఆగి అన్నాన్ని చూడాలి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉంటుంది అనుకుంటున్నా. మేమైతే ట్రై చేసినాం మటన్ బిర్యానీ. చూద్దాం.